హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. మామిడికాయ పచ్చడి చేసుకోవటానికి మామిడికాయల్ని పొట్టు తీసి ఇలా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ముక్కలను ఇలా కట్ చేసుకున్న తర్వాత మెంతులు ఆవాలను వేయించుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు మెంతులు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. మెంతులు ఆవాలు చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్స్ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఆవాలు మెంతులు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి, కచ్చా పచ్చాగా ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలను అలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకుంటున్నాను. పచ్చడిని ఇలా తాలింపులోకి వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా తాలింపు మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అలా అయితే మామిడికాయ పచ్చడి పచ్చి వాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూశారు కదండి, మామిడికాయ పచ్చడిని ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.